దేవుణ్ణి చూడు ఒకసారి, నీ దేవుళ్ళని చూడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు నామంలో బాప్తిసం తీసుకున్నావు కదా, వాళ్ళ ముగ్గురు ఆదర్శంగా చూడు ఒకసారి. నువ్వు ఎలా ఉండాలి, ఎంత తగ్గించుకోవాలి, ఎంత సహించాలి, ఎంత ఓర్చుకోవాలి, మీ ఓర్పు ఎంత కావాలి చెప్పండి. ఏంటి వాళ్ళు ఓర్పుతో పోల్చుకుంటే అసలు మనది ఓర్పేనా? భూమి మీద మనం అసలు ఓర్చుకుంటున్నామా? 1% కూడా లేదండి, 1% కూడా లేదు. వాళ్ళు హోదాల్ని మర్చిపోయిన దైవాలండి వాళ్ళు. ఈరోజు చాలా కళాశాలల్లో కానీ, రీసెర్చ్ సెంటర్లో కానీ ఏంటి గొడవలంటే, మాకు గుర్తింపు ఇవ్వట్లేదండి, నన్ను నాయకుడిగా గుర్తించట్లేదండి. నీ తండ్రిని చూడరు పిచ్చోడా, మీ నాన్నని చూడు, ఆయన కొడుకు యేసుప్రభుని చూడు, ఆయన కొడుకు పరిశుద్ధాత్మ దేవుడిని చూడు, ఎలా ఉన్నారు? వాళ్ళ హోదాల్ని మరిచిపోయి తమ్మును తాము తగ్గించుకొని తగ్గింపు పాఠాలను ప్రపంచానికి నేర్పించిన మహానుభావులు.